ఫ్రెండ్స్ ఈ ఇంటితో అయితే మా ప్రేమ అనుబంధాలకు ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నేను గాయత్రి అయితే మొత్తానికి మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం బట్టి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈరోజైతే వీడియో ఏంటంటే మా కొత్త ఇల్లు అయితే మీకు చూపించాలని వచ్చాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల అయితే ఇంత దూరం రాగలను, ఇంకా ముందుకు పోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఎక్కడి దాకా వచ్చిందో. మొత్తానికైతే ఇల్లు పూర్తిగా కట్టిన తర్వాత చూపించాలనుకున్నాము. ఇంకా చూపించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి దయచేసి. మొత్తానికి ఎలాగో చూపిస్తామనేసి మా ఇల్లు అయితే మేము అనుకోలేదు, ఎప్పుడు కూడా కల్లా కూడా ఊహించలా. చాలా రోజుల నుంచి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మన ఇల్లు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే మన ఇల్లు ఉండేది. ఈ ఇల్లు లోపల ఎట్లా కట్టాము ఏందనేది చూద్దాము. ఇది మా హోమ్ టూర్ ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. ఎందుకైతే ఇదనమాట మా ఇల్లు. మాకు స్థలం వచ్చి బయట అయితే ఇప్పుడు దిండు కట్టున్నాం కదా, ఆ దిండు కానీ చేయడం దాకా ఈ ఒక్క స్థలం అనమాట, ఖాళీ స్థలం, వరండా. మన బడ్జెట్ ఇక్కడ దాకా ఉండింది కాబట్టి ఇక్కడ దాకా అయితే ఆగింది ఇల్లు అయితే. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఈ ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకున్నంతకాలం మాకైతే భయం లేదు, దిగులు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి దేవుడు దయ, ఒకటి మీరు ప్లీజ్. ఇంకా ఇక్కడికైతే అయిపోయింది మాట. మొత్తానికి ఇంకా స్లాబ్ అయితే పోయాలి, ఆ కిటికీలు అయితే పెట్టాలన్నమాట మన ఇంటికైతే. మొత్తం ఇల్లు అంతా అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చేయాలనుకున్నాం. కానీ ఏం చేసేది ఫ్రెండ్స్, ముందుగానే మీకు ఏదైనా మీతో పంచుకుంటాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇల్లు ఇక్కడ దాకా అయితే చూపించగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంకా లోపల ఎలా ఉంది మా ప్లానింగ్ అనేది చూడాలనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తాం. ఇదైతే మొత్తం అనమాట. సరిపోతావా మొత్తకే? సరిపోతారు, అందుకే నేను ఎత్తుకు కట్టుకుందా. అవునా? అంటే ఇది దాకా వస్తుంది అనమాట హైట్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే హైట్ పెట్టుకుంటున్నాం అనమాట. ఎంత హైట్ వస్తుంది? 3 కదా, 1 2 3 అది కదా, 3 రాయి అంత హైట్. ఇప్పుడు నేను 3 రాయి మీద నిలబడుకుంటే అదే ఆడికి దాల్బంద్ర. అవును. ఇంకా లోపల బా ఇదైతే హాల్ రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తానికైతే ఇప్పుడు హాల్ రూమ్లోకి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గాయత్రికి అయితే. హాల్ రూమ్ అని ఎలా ఉందో మన ఫ్రెండ్స్కి అయితే పరిచయం చేయి. ముందుగా ఈ పక్క అయితే కిటికీ, కిటికీని మేమైతే గ్లాస్ అయితే పెట్టుకోవాలని అనుకున్నాము. దీని విషయంలో కూడా అందరూ ప్రేయర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే దీనికి కిటికీ అనుకుంటున్నాం అంతే. బడ్జెట్ అయితే లేదు, డబ్బులు అయితే లేదండి అనమాట. చాలా రోజులుగా కొత్త మా ఓన్ హౌస్ అయితే అవ్వబోతుంది. అది మీరు దేవుని కృపను బట్టి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడైతే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ మాల కట్టుకుని కబోర్డ్ రామత కట్టుకోవాలనుకుంటున్నా. ఫ్యాషన్ పెట్టి కబోర్డ్ పెట్టుకుని ఆ పక్క ఈ పక్క బొమ్మలు పెట్టుకొని. వామ్మో, నీ కాడ చిన్న కలలు లేవు. ఎదురుగా గడియారం పెట్టుకొని ఓకే అమాత చేసుకోవాలనుకోండి. మొత్తానికి అయితే ఇది హాల్ రూమ్ ప్లానింగ్ అయితే ఇట్లాగైతే అనుకుంటున్నాము. అది ఇంకా అమౌంట్ వస్తేనే ఏదైనా. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకాడ? ఇది నెక్స్ట్ పక్కనే బెడ్రూమ్ అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోవాలి, సైడ్ పెడతారు అనమాట. ఇప్పుడు ఇక్కడ కడితే గోడ కడితే ఇక్కడ దాకా గోడ కట్టి ఇక్కడ నుంచి సైడ్ పెడతారు అనమాట మొత్తం. ఇదైతే బెడ్రూమ్ ఫ్రెండ్స్. బెడ్రూమ్ అయితే కొంచెం విశాలంగా అయితే ఉన్నది కనిపిస్తుంది చూడండి. కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది కదా. ఇంత పెద్దగా ఉండాలి, ఎందుకంటే మంచం ఆడ నుంచి ఆడదాకా వస్తుంది. ఇంకేదన్నా బీరువా పెట్టుకోవాలంటే బెడ్రూమ్లో పెట్టుకోవాలి కాబట్టి. అంటే ఇది మా ప్లానింగ్ అనుకుంటున్నాం. అది త్వరగా జరగాలని మీరు కోరుకోండి ప్లీజ్. మొత్తానికైతే ఇక్కడ కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి కిటికీ వస్తుంది అనమాట. ఇక్కడ చల్లటి గాలికి ఆ పక్క చల్లటి వాతావరణం పరాలు చూసేదానికి ఈ పక్క కిటికీ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? వంట ఉంది. ఓకే, ఇంకా ఈ లేడీస్ కంతా మెయిన్ ఏంటంటే వంట రూమ్. వంట రూమ్లోకి వచ్చేస్తాను. వంట రూమ్లోకి వచ్చి వంట రూమ్ అలసర నాకు తిరిగేదానికి హైలైట్. వంట రూమ్ అలసర ఈ పక్క గోడకుందా, ఈ గోడకంతా అరమాలు పెట్టుకోవాలి, ఈ పక్క అరమాలు పెట్టుకోవాలి, ఈ ఒక్కరవ బండి పెట్టుకోవాలి, గ్యాస్ పెట్టుకోవాలి. అవునవును, గ్యాస్ కి బండి పెట్టుకొని ఎట్లా గ్యాస్ కూడా త్వరగా నేర్చుకునేసింది కాబట్టి మన గాయత్రి
వచ్చేటప్పటికి ఎందుకు ముందుగా నేర్చుకొచ్చాను కాబట్టి ఇంక భయపడినాం. ఏడొచ్చి కొలాయి ఎడగడ తినేసి దానికి బయట వామ్మో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంత ప్లానింగ్ గా ఉంది మొత్తానికి గాయత్రి అయితే. కిచెన్ లో మళ్ళీ బయట పోయి రాకుండా కొలాయి పెట్టి ఎడగడ వేసుకుంటాను. ఈ మూల వచ్చి ఫ్రిడ్జ్ పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ వద్దులే, ఇది పెట్టుకుంటా మిక్సీ. ఓకే, దానికి సపరేట్ గా ఒక గోడ మధ్య కట్టేసుకుని మిక్సీ పెట్టుకుంటాను. అంతే, వంట రూమ్ ఎడకి క్లోజ్ అయిపోద్ది అనమాట. క్లోజ్. ఓకే, ఫ్రిడ్జ్ వస్తాము. ఎడకాయ ఉంది కదా, కిటికీ ఉంది కదా, ఎడబట్టి కొట్టుకుంటా. ఏంది అర్థం కదా చెప్తా, మర్చిపోయింది దాని పేరు. స్విచ్ బోర్డు. ఈ ఉడికైనా ఏడైనా స్విచ్ బోర్డు కొట్టి పెట్టుకొని పెట్టుకుంటా ఫ్రిడ్జ్. ఓకే, అది ఫ్రెండ్స్ మొత్తానికి ఇటు చూద్దాం. ఇప్పుడు ఇటు నుంచి ఎట్లా లాంగ్ ఉన్నది చూడు, ఎంత లాంగ్. ఇదేనమాట మా ప్లానింగ్. మా ప్లానింగ్ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉంది ప్లానింగ్ అనేది. మొత్తానికి పిల్లర్స్ అయితే పోసామండి. టైల్స్ అదే ఇంట్లోకి కూడా మా కోరిక ఏంటంటే, కోరికలు ఎన్ని నాకు తెలిసి అయితే ఎన్ని చిన్న చిన్న కోరికలే నాకు. కానీ మన స్థాయికి వచ్చి పెద్దగా అనమాట. మొత్తానికి టైల్స్ కొని అంత పరిస్థితి కూడా లేదండి. అయినా కూడా ఎట్లాగైనా సరే ఇంట్లోకి వచ్చి ఒక్కసారి అయినా సరే ఇల్లు ఓపెనింగ్కి వచ్చి లోపల వచ్చి గడపాలని అయితే మేమైతే అనుకుంటున్నాం. మీరు కూడా మా కొరకు ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. ఇంకా బయట ప్లేస్ చూపించు ఒకసారి. మొత్తం ఈ పక్క తలుపు వస్తుంది కాబట్టి అంతే, తలుపు వేసుకుని బయటకు వచ్చేసావు. ఇంక ఇది బయట ప్లేస్ కాబట్టి ఇంకా బాత్రూమ్ బయట వచ్చేసానా. ఇంక నుంచి ఏడాది గోడ వస్తుంది నేరుగా, ఏడాది గోడ వస్తుంది కాబట్టి ఈ గోడ పూర్తిగా ఇల్లంతా హైట్ లేపేసి గేట్లు పెట్టేసుకుంటాం. ఓకే, అంటే బయట పోకుండా. నెక్స్ట్ ఇదంతా మామూలు కవర్ అయిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది ఇదే కాబట్టి గేట్లు పెట్టేసుకుంటే మనం లోపలే అన్ని గంటలు తీసుకోవచ్చు, బయట రాకుండా ఉంటుంది. అవును, ఇంక ఈ ప్లేస్ లో అయితే ఇంకా పైకి వచ్చి మెట్లు వస్తాయి అన్నమాట. మెట్లు వచ్చిన తర్వాత పైన వెళ్ళొచ్చు పైకి. ఎందుకనో పైకి ఇంట్లోనే వెళ్ళొచ్చు. ఇంట్లోనే దూరం వెళ్ళావా అంత మళ్ళీ మిద్ది పోయినా మళ్ళీ కిందకి వచ్చాయి. ఓకే, అప్పుడు మిద్ది పైన ఇంకా ఎండాకాలం ఇంకోటి నాదే ఈ ఏడకి వచ్చినాక గానే ఒడ్లు కదా కొంచెం ఇబ్బంది ఉండలేడా, ఏడ పెట్టుకుంటే అప్పుడు వాషింగ్ మిషన్ కూడా. కానీ ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటది. అక్కడికంటే ఇక్కడ అంత ఉండదు కాబట్టి ఎందుకు పక్కనే రోడ్డు పెట్టుకోలేం కాబట్టి ఏడ పెట్టుకొని ఏడొచ్చి వాడు పెట్టుకుంటా ఒడ్డు తుక్కునేదానికి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఉండే పూల చెట్లు ఇంకా నాటుకోలేం కాబట్టి స్థలం ఉంది కాబట్టి ఇంటిలో పెట్టుకుని మిద్ది పెట్టుకోవాల్సింది. మొత్తానికి మంచి ఆలోచనతో అయితే ఉన్నది మన గాయత్రి అయితే. నేను కూడా సేమ్ అట్లాంటి ఆలోచనతో ఉన్నానండి. మొత్తానికి ఏదైనా సరే మీ సపోర్ట్ మాకుంటేనే ఫ్రెండ్స్, లేదంటే ఇవన్నీ మాకు జరిగేది చాలా కష్టం. మీ సపోర్ట్ మాకు కావాలి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఆశపడుతుంది ఏంటంటే మాకు సొంతంగా ఒక ఇల్లు ఉండాలనేసి, సొంతంగా మేము ఆ ఇంట్లో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇదే ఫ్రెండ్స్, మాకు పెద్దగా ఆశలు ఏమీ లేవు, సొంతంగా మేము ఉండాలనేసి ఒక ప్లాను. మనకంటూ మన పేరెంట్స్ సొంతం ఉంటే అవును మనది అనిపిస్తుంది. అవును ఫ్రెండ్స్, అదే మొత్తానికి ఇల్లు కట్టాలని ఆశ. ఆడు దాఖలేసినవి ఆడ నుంచి పిల్లర్స్ పోసుకోవాలి. ఇక్కడ ఓటు వస్తుంది కాబట్టి దీనికి పిల్లర్స్ తో పోసాం అనమాట. ఇవన్నీ సాదర పెట్టే కాడికి మనం బుజారు పడిపోతుంది. ఇంకా మనమే చేసుకోవాలి, ఇంకెవరు రారు. ఇంకా మనకు ఉండే మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళ కాడ చేపించే అంత కొద్ది 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 చేసుకుంటే కరిగిపోతుంది. మన ఇంటి పని మనమే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మీకు, దీని పిల్లర్స్ మేమే లోడేమండి. అసలుకి మాకు చిన్న కథ కదా. బేస్ మటన్ వేస్తారు కదా, ఫస్ట్ ఈ పక్క ఆ పక్క గుర్తులో నాకు తగ్గకపోతే ఫస్ట్ వేసి నేనే ఇంటికి. అవునవును, ఇంకొకటి ఈ పిల్లర్స్ కి అయితే గుంటలతో లోడేమండి. చాలా మంది జేసీ బండితో లోడ్చారు. మేమైతే మటుకు సొంతంగా గడపార తెచ్చి లోడి మొత్తానికి బయట ఎత్తి పోసాము. మా అన్న, నేను, గాయత్రి, మా నాన్న, ఇంకా మనతో పాటు ఎవరన్నా మా పరిచయం వాళ్ళు కొంతమంది వచ్చి సహాయం చేశారు. మొత్తం ఎన్ని గుంటలు? 1, 2, 3, 9 గుంటలు అయితే తవ్వినామండి. ఇంకా ఈ పక్క చూద్దాం ఎట్లా ఉంది ఏందనేది. ఇంక ఇటు సైడ్ అయితే నీ శక్తి ఉపయోగించిన పాట అది. వద్దు గాయత్రి, ఇంకా నీ బలం ఉపయోగించబాక చాలు. ఏంది అంత పెద్దది అసలుకి? హైలైట్ మొత్తానికి
ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ చూశారు కదా. మేమైతే చాలా రోజుల నుంచి అయితే ఈ ఈ చిన్న ఆస్తి అయితే మేము ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు ఇల్లు అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంట్లో వద్దాం అనేసి అయితే చాలా అంటే చాలా కళ్ళంటే కంటున్నాము. మేము ఇంటికడున్నా కూడా సంతోషంగా అయితే ఉండట్లేదు, ఎందుకంటే ఇంకా అక్కడే కదా ఇబ్బంది జరిగింది, అందుకనేసి ఉండలేకపోతున్నాము. ఇక్కడైతే కొంచెం హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాం మేమైతే. అందులో ఈ కొత్త ఇల్లుకి ఒక మంచి పేరు అయితే ఉన్నదండి. ఆ పేరు కూడా చెప్తాను, నేనైతే త్వరలో చెప్తాను, ఆ వీడియో కూడా చేస్తాము. మొత్తానికి ఈ ఇల్లు కట్టడానికి కారణం ఏంటంటే ఒక భయంకరమైన నిజమైతే ఉన్నది దాని గురించి. అది కూడా ఇంకో వీడియోలో అయితే చేస్తాం ఖచ్చితంగా. మొత్తానికి మీ ఆశీర్వాదాలు మాకు కావాలండి, ఎందుకంటే మీరు ఉంటేనే మేము ఉంటాం ఈ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ. యూట్యూబ్ మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఇల్లు కట్టుకునే మార్గం కూడా మొత్తానికి ఇస్తుందని అనుకుంటున్నా. ఇస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈసారి వచ్చే అమౌంట్ కొంచెం కొంచెం పెట్టుకొని ఇల్లు అయితే కట్టుకొని త్వరగా ఇంట్లోకి వచ్చేది అయితే చూస్తాము. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాం. హోమ్ టూర్, ఫుల్ హోమ్ టూర్ ఉంటుంది. మన గాయత్రి అయితే చాలా చాలా సంతోషపడుతుంది. మేమైతే సాయంత్రం ఈవినింగ్ టైంలో అయితే ఇల్లు మాదే కాబట్టి మేము ఇంట్లోకి వచ్చినట్టు ఇంట్లో ఉన్నట్టుగా అయితే ఫీల్ అవుతాము. అందుకని అయితే సాయంత్రం వేళలో వచ్చేసి ఇల్లు అయితే చూసుకొని చాలా ప్రేమించేస్తున్నాం ఇల్లు మేము. నిజం చెప్పాలంటే ఇది ఎలాగంటే మా కొడుకుతో సమానం అండి ఇల్లు, అందుకనేసి దీన్ని మేము ఎక్కువ ప్రేమించి చేస్తాం. అయితే సాయంత్రంగా వచ్చి ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఉండేసి ఆ చుట్టూ ఉండే వాతావరణం చూసేసి అయితే రెండుసేపు మాట్లాడుకొని ఏం గాయత్రి ఎట్లా కట్టుకోవాలి మన ఇల్లు ఏందని ఒక ప్లానింగ్ అది చేసుకొని వెళ్ళిపోతుంటాం మేము. ఇంకా అంతే కదండి, మా చిన్న లైఫ్లో ఇట్లాంటివే కదా మేము ఆనందించాలి. ఇంకా పెద్ద పెద్ద ఆశలు అయితే మాకేం లేవు. ఇల్లు రెడీ అవ్వాలి, నీట్గా పోతలు వేసుకునే వాళ్ళు, ఇంట్లో కరెంట్ వస్తే చాలు. ఇంకా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా వస్తువులన్నీ, ఇంక ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకునేస్తాం. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంకా ఇదిగానే అయిపోతే నాకు ఒక మంచి లైఫ్ వచ్చినట్టుగా అనుకుంటాను. అయితే వస్తుంది, మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా త్వరలో ఈ అమ్మాయి కానీ ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే ఇంక మేము ముందుకు తీసుకొస్తాను. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే. ఇంకేం చెప్పాలనుకుంటున్నాను గాయత్రి. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రాళ్ళంతా ఎత్తుకొని ఇంట్లో అయితే పోయాలి ఒక రోజుకి. ఇంకా మేమే కష్టం చేసుకోవాలి. ఇంకా నేను, మా నాన్న, గాయత్రి మేము ముగ్గురమే చేసుకోవాలి. ఈ లోడింగ్ కూడా మేమే కాబట్టి మేము కాబట్టి ఇంకెవరు చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన ఇంటి వెనకాల వైపు చూడండి ఎట్లా ఉందో, మొత్తం పైర్లే అనమాట. ఈ పైర్లకి వెనకాల కొండ ఉన్నది కదా, ఆ కొండకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్, హైలైట్గా ఉంటుంది కదా. ప్లీజ్ ఈ నేచర్గా మీరు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సరేనా. ఆకుకూర ఉందా? మొత్తానికైతే మా ఊర్లో వాన పడేలాగా ఉన్నది. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉన్నది, మబ్బేసుకున్నది. ఇలాగా చల్లగా ఉన్నప్పుడు లేదంటే సంతకు పోయేటప్పుడు ఇలాగ వచ్చి మా ఇంటికి అయితే ఒక రోజు టైం పాస్ అయితే చేస్తాం. ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది మొత్తానికి, ఎందుకంటే నీళ్ళు కడతారు అనమాట ఇక్కడ. పొలానికి నీళ్ళు కట్టినప్పుడు ఇంకా చల్లగా అయితే ఉన్నది. దగ్గర అయితే చాలా రోజులు హ్యాపీగా ఉంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మా హోమ్ టూర్ చూసారు కదా, ఎలా ఉంది ఏందని కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా మమ్మల్ని ముందు నడిపిస్తారని మేము అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా తప్పుగా మాట్లాడడం క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అందరికీ బాయ్.